దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా దేవుని నామంన వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? ఏ విధముగా దేవుడి సన్నిధిలో ఉండాలి, ఏ విధముగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు, ఏ విధముగా దేవుడు మనల్ని పిలుస్తాడు, ఏ విధముగా ఆయన పిలిచే పిలుపుని మనం వింటాము అనే మాట మనము చూసుకుందాము. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనంలో మరి ఆ మాటలు ఉన్నవి. ఏ విధంగా ఎటువంటి వారిని దేవుడు పిలుస్తాడు, ఎటువంటి వారిని ఏర్పరచుకుంటారు, ఎటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, సిద్ధ మనసు కలిగి ఏ విధముగా దేవుని సన్నిధిలో మనం ఉండాలా అన్నది మనం చూసుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనం. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. చాలా ఇక్కడ ఏమంటున్నారండి? బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారు అంటండి. బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారు అన్నది మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. ఎవరిలో ఎంత ప్రార్థన ఉంది, ఎవరిలో సిద్ధపాటు ఉంది, ఎవరు దేవుని యొక్క పిలుపు వింటున్నారు అన్నది ఇక్కడ లేఖనాల్లో తెలియపరుస్తున్నారు. బుద్ధి లేని వారంట సిద్ధలో నూనె తీసుకువెళ్ళలేదంటండి. బుద్ధి లేని వారు సిద్ధలలో నూనె తీసుకెళ్ళలేదంటే ప్రార్థన జీవితము కలిగి వారు లేరు. ముక్కుబడి ప్రార్థనలు, లేకపోతే ఆపదకాల ప్రార్థనలు, లేకపోతే దేవుడు చేసే అద్భుతాలు కలిగిన ప్రార్థనలు మాత్రమే చేస్తారు. కానీ వాళ్ళు ఎల్లవేళలో కూడా ప్రార్థన చేసేవారిగా ఉండలేకపోతున్నారు. అదే సిద్ధులలో నూనె అంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన జీవితం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరి ప్రార్థన ఎలా చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు అన్నది దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. మనం ఎలా జీవిస్తున్నాము దేవుని సన్నిధిలో. చూడండి, దేవుడు ఏదన్నా కార్యం చేస్తే దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు ఉన్నారు. దేవుడు ఏదన్నా అద్భుతం చేస్తే, ఏదన్నా మేలు చేస్తే, నీకు అప్పుల సమస్య నుండి విడుదల చేస్తే, లేదా నీకు బిడ్డలు లేనప్పుడు బిడ్డలు అనుగ్రహిస్తే, వివాహము జరగనప్పుడు వివాహము నీకు చేస్తే, ఉద్యోగం లేనప్పుడు నీకు ఉద్యోగం ఇస్తే దేవుడి సన్నిధికి వచ్చేవారు మాత్రమే ఉన్నారు. వీరు ముక్కుబడి చేసుకునే ప్రార్థనలు చేసేవారండి. ముక్కుబడిగా విధానముగా ఏదో ఆచారంగా మరి దేవుని మందిరానికి వచ్చేవారు ఈ బుద్ధి లేనివారు. మరి బుద్ధి కలిగిన వారు దేవుడు మేలు చేసినా మేలు చేయకపోయినా కూడా దేవుడి సన్నిధిలో నిత్యమును కూడా వాళ్ళ సిద్ధులు నింపుకొని వారి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారండి. మనం ఏ స్థానంలో ఉన్నామో మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. ఏ విధంగా మనం దేవుడికి మొరపెడుతున్నామో మనకు తెలియపరచబడుతుందని లేఖనం ద్వారా. మనం ఎలా ఉంటున్నాము, ఏ జీవితం కలిగి ఉంటున్నాము, బుద్ధి లేని వారిగా ఉంటున్నామా, బుద్ధి కలిగిన వారిగా ఉంటున్నామా అన్నది మనకు తెలియపరచబడటానికి మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడి సన్నిధిలో మరి వాక్యము మనకు బయలుపరుస్తుందండి. ఏ విధముగా మనము జీవించాలి, ఏ విధముగా మనము దేవుని సన్నిధిలో కట్టబడాలి అన్నది ఈ లేఖనాల్లో తెలియపరుస్తున్న. పెళ్లి కుమారుడు అంటండి దేవుడు. హల్లెలూయా! దేవుడు పెళ్లి కుమారుడు అంట. మనల్ని మన ప్రార్థన ఆలకించి త్వరగా మన వద్దకు వచ్చేవాడు పెళ్లి కుమారుడు. మరి సిద్ధముగా ఉన్న వారిని ఏం చేస్తాడంట? దేవుడు తీసుకుని వెళ్తాడంట. తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు? ఆ గొప్ప విందు, ఆ సభలోకి మనల్ని తీసుకువెళ్తుందండి. ప్రార్థన నీకు కలిగి నువ్వు ఉంటే ఏ సమస్య అయినా కూడా నువ్వు ఎదుర్కోగలవు. శక్తివంతమైన ప్రార్థన నీవు కలిగి ఉంటే ఎటువంటి సమస్యకైనా నువ్వు ఎదుర్కలుగుతావు, ఎదిరిస్తావు, జయిస్తావండి. అటువంటి ప్రార్థన జీవితము దేవుడు మనల్ని కోరుతున్నాడు. మరి ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యములు మనము మన జీవితంలో చూస్తాము. ప్రార్థనకు మించిన శక్తి కూడా ఏది లేదండి. ప్రార్థన లేని వారు వ్యర్థమేనండి. ప్రార్థన లేని కుటుంబాలు కూడా అవి వ్యర్థమే. మనం ఉదయకాలం లేచినప్పుడు ప్రార్థన చేయాలా, మన పనులన్నీ ముగించుకున్నప్పుడు ప్రార్థన చేయాలా, మన బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలా, మన భర్త బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి. వారి రాకపోకల్లో తోడుగా నడిపించి ప్రభువా వారిని క్షేమంగా ఉంచని చెప్పేసి మనం ఏం చేయాలా? నిత్యమును కూడా ప్రార్థన చేసే స్త్రీలుగా మనం ఉండాలండి. అదే బుద్ధి కలిగిన వారు చేసే పనులు. బుద్ధి కలిగిన వారు చేసే పనులు. చూడండి, సోమరిపోతులు ఏం చేస్తారట? చక్కగా తిని పడుకుంటూ మరి సోమరిపోతులకు బాధ్యత ఉండదు. భర్త ఎట్టుపోయినా, బిడ్డలు ఎట్టుపోయినా, లేకపోతే ఇరుగు పొరుగు వారు ఏమైపోతున్నా కూడా వారికి బాధ్యత అంటూ
ఉండదు. వారు బుద్ధి లేని వారండి. బుద్ధి లేని వారు ఎవరి మీద బాధ్యత ఉండదు. తిన్నామా, పడుకున్నామా, నిద్రపోయామా ఇదే చూస్తారు. లేకపోతే టీవీల కాడ కూర్చుంటారు, లేకపోతే అరుగుల మీద ముచ్చట్లు పెట్టుకొని అనేకమైన సంఘటనలు, అనేకమైన మాటలు మాట్లాడుకుంటుంటారు. కానీ ప్రార్థన మాత్రము చేయరండి. అటువంటి వారితో దేవుడు ఎలా మాట్లాడతాడు? అటువంటి వారి దేవుడు ఎలా వారికి మేలు చేస్తాడండి? మేలు చేయరు. ఈరోజు స్త్రీల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. మన కుటుంబాలు ఎట్ట కట్టుకుంటున్నాం, మన కుటుంబాలలో ఏ విధంగా మనం నడిపించుకుంటున్నాం, మన కుటుంబ ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అన్నది మొత్తము కూడా మన ప్రార్థన జీవితంలోనే ఉందండి. ప్రార్థన చేసేవారి కుటుంబంలో ఏ మేలు కొదువై ఉండదండి. ఏ మేలు కూడా దేవుడు చేయక మానడు. దేవుడు ఎప్పుడంటే నువ్వు మొర పెడుతున్నావు, నీ కష్టాన్ని బట్టి, నీకు కలుగుతున్న శ్రమను బట్టి, నీకు కలుగుతున్న వేదన బట్టి, నీ ఎదుట ఎవరైనా నశించిపోతుంటే వారి కొరకు బాధ కలిగి కన్నీరు కాచి దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. మేలు చేయక ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరి మేలు మన కుటుంబాల్లో జరగాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మనము ప్రార్థనా జీవితం నేర్చుకోవాలి. ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యములు జరుగుతాయి. మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడండి. జ్ఞానవంతురాలు తన విల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తనే ఊరబిరుక్కునండి, అంటే పాడు చేసుకొనును. చూడండి, ఇక్కడ కూడా జ్ఞానము కలిగిన స్త్రీల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానము కలిగిన వ్యక్తి ఎలా తన కుటుంబాన్ని కట్టుకుంటది చూడండి. తను పేద కుటుంబంలో ఉండొచ్చు, ఉన్నత స్థలముల కుటుంబంలో ఉండొచ్చు, లేకపోతే ధనవంతురాల కుటుంబంలో ఉండొచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఏం చేస్తుందంటే చక్కగా తన కుటుంబాన్ని నడిపించుకుంటది. తన బిడ్డలకు ప్రార్థన జీవితం నేర్పిస్తుంది. ప్రార్థనలో ఎదుగుదల చేయటానికి ప్రార్థన వారికి నేర్పిస్తుందండి. నేర్పించిన కుటుంబం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? వర్ధిల్లుతుంది. మరి బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే పొద్దున్న లేగుస్తూనే చక్కగా తింటారు, టీవీలు కాడ కూర్చుంటారు. మనం ఏది చేస్తే మన బిడ్డలు కూడా అదే చేస్తారు. మనం టీవీ చూస్తే మన బిడ్డలు టీవీ చూస్తారు, మనం బూతులు తిడితే మన బిడ్డలు బూతులు తిడతారు. మనం చేయరాని పని మనం చేసినప్పుడు మన బిడ్డలు కూడా చేస్తారు. మరి సమాజంలో అనేక మంది కూడా యవనస్తులు చెడిపోతున్నారంటే కారణం తల్లిదండ్రులు అండి. కొంత మళ్ళీ తల్లిదండ్రులు సరిగ్గా ఉండి చక్కగా వారి భక్తి జీవితంలో నడుస్తూ దేవుణ్ణి వారికి పరిచయం చేస్తే సాతాను వారిని వలలు వేయించున్న సమయంలో కూడా వారి అడుగులు జారిపోకుండా ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన కాపాడుతుంది. ఆ ప్రార్థన వారిని రక్షిస్తుంది. ఆ ప్రార్థన వారిని కడతది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన తల్లిదండ్రులైన వారు ఏం చేస్తున్నామంటే బిడ్డల ఎదుటనే అనేకమైనవి చేసుకుంటూ అనేకమైన ఆశలతో మనము పరిగెత్తుతూ ఉంటాం. మనం వెనకొచ్చి మన బిడ్డలు ఏ విధంగా ఉంటారండి మనకు అర్థమైపోతుంది. మనం ఎలా ఉన్నామో మన బిడ్డలు కూడా అలాగే ఉంటారు. మరి ప్రార్థన కలిగిన వారి వైపు చూస్తుంటే ఆ బిడ్డలు ఏం చేస్తారు? ప్రార్థన శక్తి కలిగి వారు కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రతి దానికి కూడా ఏ అవసరం ఉన్న ప్రార్థనే, ఏది చేయాలన్నా ప్రార్థనే. పాట పాడటము, ప్రార్థన చేయటము, దేవుని సన్నిధిలో వెదగటము. వారికి ఏదైనా కష్టం వస్తుంది అంటే వారు ఏం నేర్చుకుంటారంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడిది మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు మనకిస్తాడు అన్నది మనం నేర్పించినప్పుడు వారికి ధైర్యం కలుగుతుందండి. సమాజంలోకి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే ఏ విధంగా ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలా పలకాలి, ఎవరిని ఎలా గౌరవించాలి అన్నది కూడా వారు నేర్చుకుంటారు. నేర్చుకునే విధంగా ఉండాలి. మన బిడ్డలకు నేర్పించాలంటే మొట్టమొదటిగా స్త్రీ పాత్ర చాలా గొప్పదండి. మరి కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, మరి సమాజంలో కూడా స్త్రీ పాత్ర చాలా గొప్పది. ఆ స్త్రీ పాత్ర కాపాడుకోక అనేక మంది ఏం చేస్తున్నారంటే నష్టపరుచుకుంటున్నారండి. ఈ లోకపైన ఆశల కోసం, డబ్బు కోసము, మోహాల కోసము, అనేకమైన కోరికల కోసం ఏం చేస్తున్నారంటే స్త్రీ పాత్రను పదిలపరుచుకునే స్త్రీ పాత్రను ఏం చేస్తున్నారు? భద్రపరుచుకునే స్త్రీ పాత్రను అమ్ముకునే విధంగా ఉంటున్నారండి. మరి అలా స్త్రీ పాత్రను దేవుడు కోరతలేదండి. ఎవరైతే దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని మాట మనం వినుకుంటూ ముందుకు వెళ్తున్న ఆ యొక్క స్త్రీని మాత్రం దేవుడు పెంచుకుంటున్నాడండి. పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబంను కూడా నిత్యమును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఆయన ఆ యొక్క కృపతో దేవుడు నడిపిస్తాడు. మా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగిందండి. మరి 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఒక దినం ఏమైందంటే ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగిందండి. వాటర్ దగ్గర ఒక గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు వారు ఏం చేశారంటే మేము రెంటుకున్నప్పుడు వారు ఏం చేశారంటే అద్దెకున్న వాళ్ళకి మేము వాటర్ ఇయ్యము,
అద్దెకున్న వాళ్ళకి వాటర్ ఏమి ఇక్కడ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ దేవుని గురించి ప్రకటిస్తున్నారు, ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు వెళ్ళిపోండి, ఖాళీ చేయండి అని చెప్పేసి నానాక మాటలు నానాక బూతులు మా వైపు తిట్టుకుంటూ మా ఇంటి మీద రాళ్ళేస్తూ ఎంతో ఇబ్బంది పరిచారండి మమ్మల్ని. ఇబ్బంది పరిచినప్పుడు నేను ఒకటే చేశాను, దేవుని మీద విశ్వాసం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అన్నాడు, జ్ఞానవంతురాలు తన సిద్ధులు నింపుకొనును అన్నాడు. అన్నప్పుడు నేనేం చేస్తానంటే, మరి నాకున్న జ్ఞానమును బట్టి దేవుడు ఆ మాట చెప్పాడన్న ఆలోచనతో ఏం చేస్తానంటే, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నానండి. మా పాస్టర్ గారిని బయటికి పంపించేసాను. పంపించినప్పుడు ఆ తెల్లవార్దులు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు సిగ్గుపరిచేవాడవు కావు, నువ్వు హేళన పరిచేవాడవు కావు, నువ్వు చేయి విడిచిపెట్టేవాడు కాదు, నీ మీద ఆధారపడిన బిడ్డలకు ఎన్నడూ కూడా నువ్వు విడిచిపెట్టలేదనే లేఖనాల్లో సెలవిస్తుంది కదా ప్రభా. ఈ నిందలన్నీ కూడా నా తండ్రి మీరు మహిమకరంగా మార్చుకోండి అయ్యా, నీకే మహిమ కలగాల ప్రభా. ఈ నిందలు వచ్చినాయని, అపనిందలు వచ్చినాయని, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయని ప్రభా ఈ ప్రాంతమును మేము విడిచి వెళ్ళాలనుకోవట్లేదు నాయన. నువ్వే కార్యం చేస్తావో ప్రభా మాకైతే తెలియదు, కానీ నాయన కన్నీరు కాచి నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేశాడో తెలుసండి, ఎంత ఆశ్చర్యం చేశాడో తెలుసా. ఉదయకాల సమయం ఎవరైతే మా మీద గొడవ పడ్డారో, ఎవరైతే మా ఇంటి మీద రాళ్ళు వేసారో, ఎవరైతే నానాక బూతులు తిట్టారో ఆ వ్యక్తిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారండి. ఎంత అద్భుత కార్యం దేవుడు చేశాడో చూసారా, ఎంత మిరాకిల్ చేశారా. మరి ఆ సమయంలో అతన్ని తీసుకెళ్లి ఆ లోపల పెట్టినప్పుడు ఈ గ్రామంలో ఉన్న పెద్దలు కొందరు మాకు ఫోన్లు చేశారండి. మేము లేము, బయటికి ప్రార్థనకు వెళ్ళాము, ఫోన్లు చేస్తా ఉంటే ఫోన్లు ఎత్తాము, ఏమైందని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అమ్మా మీరు ఒక్కసారి స్టేషన్ దగ్గరికి రాండి అని బతిమలాడినప్పుడు మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాము. నేను అన్నాను పాస్టర్ గారితో, మరి వెళ్ళాలా అన్నప్పుడు మా పాస్టర్ గారు అన్నారు కదా మనం వెళ్ళాలి, వెళ్తేనే దేవుడు అక్కడ మహిమపరచబడతారు అన్నప్పుడు మేమేం చేసామంటే, నేను పాస్టర్ గారు ఇద్దరం వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఐ అన్నాడు కదా, ఒక్క మాట చెప్పమ్మా, నువ్వు బయటికి రాకుండా లోపలేసానను మెత్తగా దంచేస్తాం కొట్టేస్తామని చెప్పేసి అన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏమి చెప్తాడా, దేవుడు ఏ ఆలోచన ఇస్తాడా, ఆలోచన దేవుడు కలుగు చేసేవాడండి మనకి. అయితే మేము వెంటనే ఏం చేస్తామంటే, ఆ గ్రామ పెద్దలందరూ కూడా అన్నారు, అమ్మా ఏదో తెలియక మిమ్మల్ని నిందించి మిమ్మల్ని మాటలని మిమ్మల్ని దూషించారమ్మా, వారిని క్షమించండి అని చెప్పేసి అన్నప్పుడు మేము ఒకటే చెప్పామండి, ఎస్ఐతో చెప్పాము. మరి ఎస్ఐ గారండి తను తెలియక తాగి మా మీదకు వచ్చాడు, క్షమించి వదిలేయండి అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, ఇంత క్షమాపణ గుణము దేవుడు మీకు ఇచ్చాడమ్మా, మీరు వెళ్ళండి అతన్ని పంపిస్తానన్నప్పుడు మేము ఏం చేసాము, ఆ మాటలు చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత మేము ఒకటే ప్రార్థన చేస్తామండి, ఎవరైతే దూషించారో, ఎవరైతే దేవుణ్ణి మమ్మల్ని బాధ పెట్టి హింసించి దూషించారో వారిని ఏం చేయాలి, మేము సన్మానించాలి. చూడండి, ఎవరైనా మనకు నిందలు పెట్టి బూతులు తిట్టి మనల్ని నిందించి మనల్ని చెడ్డ మాటలు పలికిన వారిని ఎవరైనా ఇలా చేయాలనుకుంటారండి, పొరపాటు కూడా చేయాలనుకోరు. అయితే మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం, దేవుడు అక్కడ మహిమపరచబడాలా, శత్రువులను కూడా దేవుడు ప్రేమించమన్నాడు కదా అన్న ఉద్దేశంతో మేమేం చేసామంటే, క్రిస్మస్ వారిని ఆహ్వానించి మాకు కలిగిన వస్త్రాలు పెట్టి వారికి మంచి భోజనం పెట్టి పంపించామండి. ఇదేండి దేవుని ప్రేమ, ఇది కదా దేవుని యొక్క కుటుంబం కట్టుకోవాలంటే. మరి స్త్రీగా ఉన్న నేను ఏం చేయాలండి, మరి నన్ను తిట్టారు, నన్ను హింసించారు, నన్ను బూతులు తిట్టారు, నా ఇంటి మీద రాళ్ళు వేశారని చెప్పేసి నేను కోపపడి లేకపోతే ఉగ్రత పడి వారి మీద నేను పగ తీర్చుకోలేదండి. దేవుని ప్రేమ మాత్రమే చూపించాను. దేవుని ప్రేమ చూపించినప్పుడు వారిని క్షమించి మేమేం చేసామంటే వారిని సన్మానించినప్పుడు, ఎక్కడైతే వెలివేయబడ్డామో, ఎక్కడైతే దూషించబడ్డామో, ఎక్కడైతే నిందలు పడ్డామో, ఎక్కడైతే రాళ్ళు వేయబడ్డామో మరి అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరుచుకున్నాడండి. ఆయన మహిమ ఆయనకి ఘనత కలుగును గాక. అయితే దేవుడు అక్కడ మహిమపరచబడినప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఫలానా పాస్టర్ గారు, మా పేర్లు అయితే ఇక్కడ ఎవరికి తెలియదండి, పాస్టర్ అమ్మ గారు అంటే అడ్రస్ తెలియని వారు అంటే లేరండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత అద్భుతం చేశాడు, ఓర్పు చేత నీ ప్రాణములు దక్కించుకుందు అని లేఖనాలు ఉన్నట్లుగా నీ ఓర్పే నిన్ను ఏం చేస్తుందండి, అనేక ప్రజల మధ్యకు తీసుకువెళ్తుంది. నువ్వు ఎంత ఓపిక కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అంత అద్భుతం చేస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్త నిన్ను హింసించవచ్చు, ఓర్పుతో ప్రార్థన చేయి, తను మారి నీ దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన కూడా మహిమపరుస్తాడు. ఒకవేళ నీ బిడ్డల్ని మాట వినకపోవచ్చు, నువ్వు ప్రార్థన చేయి, పట్టు విడవని ప్రార్థన చేయి, నీ బిడ్డలు మారి నీ వద్దకు వస్తారు. ఒకవేళ నీ అత్త మామ హింసించవచ్చు, నీ బంధువులు నీ పేరు చెడ్డది అనొచ్చు, అయినా కూడా పర్వాలేదండి, ప్రార్థన చేయి.
అద్భుతం నువ్వు చూడబోచున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, గొప్ప అద్భుతం ఆశ్చర్యం నీ జీవితంలో నేను జరిగించబోచున్నాను, కానీ ఓర్పుగా నువ్వు ఉండు, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసినప్పుడు నేను అద్భుతం చేస్తాను, భారము నువ్వు తీసుకోవద్దు, నేను అద్భుతం చేసే దేవుడు అని అంటున్నాడండి. సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నారు. భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నట్టు, నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయం ఎంతో భారంతో ఉండొచ్చు, ఎంతో బాధతో ఉండొచ్చు, ఎంతో కష్టముతో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఆ శ్రమ ఆ కష్టం అంతా కూడా నాకు అప్పచెప్పి ప్రార్థన చేయి, శత్రువుల మీద నేను జయమిచ్చు దేవుడు అని అంటున్నాడండి. మరి చూడండి, ప్రకటనల గ్రంథము 3:20 కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటనల గ్రంథము 3:20. ప్రకటనల గ్రంథము 3:20. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూసారండి, దేవుడు ఏం చెప్తున్నాడు, నీ హృదయం అనే ద్వారము యొద్ద నేను నిలబడి ఉన్నాను. ఎవరైతే వేగిరము పడి, ఎవరైతే ఆయన స్వరమును విని నీ హృదయంలోకి నీ ఇంట్లోకి నువ్వు రాణిస్తావో ఆయన ఏం చేస్తానంటున్నాడండి, నీతో కలిసి భోంచేస్తాడండి, నీతో కలిసి ఆహారము తింటాడు. నువ్వేం పెట్టినా కూడా దేవుడు తింటాడండి. చూడండి, మన శత్రువులు మన వద్దకు రారు, మనం వెలివేయుచున్న వారు మన వద్దకు రారు, కానీ దేవుడు నీ వద్దకు వస్తానంటున్నాడండి. కానీ నువ్వేం చేయాలి, హృదయం అనే ద్వారము తెరుచుకొని దేవుని కొరకు ఎదురు చూడాలండి. ఆ ద్వారంలో హృదయంలో ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో బంధించబడి ఉంటాం, ఎన్నో మన హృదయంలో అన్ని పెట్టుకున్నప్పుడు దేవుడికి స్థలం ఎక్కడ ఉంటుందండి? అక్కడ దేవుడికి మొట్టమొదటిగా మనము స్థలం ఇవ్వాలి. స్థలం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన హృదయం అనే ద్వారంలోకి మన హృదయంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో కార్యాలు చేస్తాడు, ఎన్నో మిరాకిల్ చేసి దేవుడు నడిపిస్తాడు. మరి మత్తయి సువార్తలో మరి దేవుడు చెప్పినట్లుగా మరి బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారు అన్నట్లుగా మనం ఏ విధముగా ఏ స్థానంలో నడుస్తున్నామో మరొకసారి మనము గమనించుకోవాలండి. గమనించుకొని మనం ఈ లోకంలో ఉంటున్నాము, ఈ లోకం అనేకమైన ఆశలు, అనేకమైన బంధకాలు, అనేకమైనవి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం, ఈ లోకంలో ఎవరికి మనం మాదిరికరంగా ఉంటున్నాం, ఈ లోకానికి మాదిరికరంగా ఉంటున్నామా, బంధువులకు మాదిరికరంగా ఉంటున్నావా, స్నేహితులకు మాదిరికరంగా ఉంటున్నావా, ఇరుగు పొరుగు వారికి మాదిరికరంగా ఉంటున్నావా, లేదా నీ దేవుడికి నువ్వు మాదిరికరంగా ఉంటున్నావా? నీ దేవుడికి నువ్వు మాదిరికరంగా ఉంటే శ్రమలు వచ్చినా నువ్వు భయపడకు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీకు నష్టము కలిగినా పర్వాలేదు, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఏబు పట్ల ఎంత అద్భుతం దేవుడు చేశాడండి. ఏబు అన్ని సమస్తము కోల్పోయి ఉన్నాడు, అంత తన శరీరంలో కూడా కుళ్ళిపోయి మరి ఎంతో కష్టం, ఎంతో శ్రమ, అది ఎవరికి రాని అంత శ్రమ పడి ఉన్నాడు. ఆయన దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. ఏబు యథార్థతను బట్టి దేవుడు ఏం చేశాడంటే కార్యం చేశాడు. నీ యథార్థతను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ మంచితనమును బట్టి, నీ ఓర్పును బట్టి ఈ దేవుడు కార్యం చేయబోతున్నాడు. మన దేవుడు కార్యం చేయబోతున్నాడు అండి. ఆశ్చర్యంగా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మనము గమనించుకుందామండి. మరి ఎలా మనం జీవిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, మరి ఏ విధముగా దేవుడికి మనం లోబడి ఉంటున్నాము, ఏ విధముగా దేవుని స్వరం మనం వింటున్నాం. ఒకే ఒక్క కేక దేవుని స్వరం వినపడుతుందంటే, ఒక్కసారే దేవుడు పిలుస్తాడంటండి. చూడండి, మనము ప్రార్థన చేసేటప్పుడు కొందరు పడుకుండిపోతారు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వింటూ పడుకుండిపోతారు. ఏ విధముగా మనము ఉంటున్నాము, ఏ విధముగా దేవుని సన్నిధిలో మనము ఎదురు చూస్తున్నాము, దేవుడు పిలిచే సమయానికి మనం అనేకమైన పనులు పెట్టుకుంటున్నామా, అనేకమైన భారము కలిగి ఉంటున్నామా, అనేకమైనవి మన తల మీద మోపుకొని మనం ఉంటున్నామా? దేవుడు పిలుస్తున్నాడండి, నిన్నే పిలుస్తున్నాడు దేవుడు. నీ స్వరమును విని దేవుడు నీకు మేలు చేయటానికి దేవుడు పిలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడికి మనం లోబడి దేవునిలో మన జీవితం కట్టుకున్నప్పుడు దేవుడు ఎంతో అద్భుతాలు ఆశ్చర్యం చేస్తాడండి. ఒకవేళ శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, నిందలు రావచ్చు, అప్పులు, అనేకమైన అప్పుల సమస్యలతో ఉండొచ్చు, ఒకవేళ వివాహం జరగకపోవచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు, మరి నీకు గర్భఫలము లేకపోవచ్చు,
కానీ దేవుడు అంటున్నాడు, అధైర్యపడకమ్మా, నేను కార్యం చేసేవాడిని, అధైర్యపడకు నా సహోదరుడా, నేను కార్యం చేసేవాడిని అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మన భారం అంతా దేవుడి మీద అప్పచెప్తామండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ వాక్యం దీవించునుగాక. మరి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను నాయన. నా తండ్రి ప్రభ, మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభ. ఏ స్థానంలో మేము ఉన్నామో, ఎట్టి విధముగా ఉన్నామో నన్ను తండ్రి మాకు తెలియపరిచి ఉన్నారు. నిజము నా తండ్రి, లేఖనాల్లో తెలియపరుస్తున్న ప్రభ, అయా బుద్ధి లేని వారి వలె, బుద్ధి కలిగిన వారి వలె నా తండ్రి మేము ఎట్టా ఉంటున్నామో, ఏ విధంగా ఉంటున్నామో, నీ మాట ఏ విధంగా వింటున్నామో, మా జీవితాలు ఎట్లా కట్టుకుంటున్నామో నా తండ్రి నాయన, మా కుటుంబాలు ఏ విధంగా మేము అభివృద్ధి చేసుకుంటున్నామో అని ప్రభ గమనించుకునే శక్తి ఇచ్చినందుకే స్తోత్రములు నాయన. అలాగే సామెతల గ్రంథము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభ. అయా నా తండ్రి, బుద్ధి కలిగిన కన్యకలు నా తండ్రి ప్రభ ఏ విధంగా ఉంటారో నా తండ్రి అయా, మరి నాయన మత్తయి సువార్తలో బయలుపరిచినట్లుగా సామెతల గ్రంథంలో కూడా మీరు మాట్లాడున్నారు ప్రభ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అన్నావు తండ్రి. అయా, 3 రాళ్ళు తన గృహము తనే బాటు చేసుకొని చెడగొట్టుకొని అన్నావు తండ్రి, నీకు వందనాలు. అయా, ఇదిగో ప్రకటనల గ్రంథం ద్వారా మాట్లాడుతున్నావు ప్రభ. నీ హృదయం అనే ద్వారం వద్ద నేను నిలిచి ఉన్నాను. నువ్వు శ్రమ పడుతున్నావా, వేదన పడుతున్నావా, బాధపడుతున్నావా, కష్టపడుతున్నావా, నేను నీ ఇంట్లోకి వస్తున్నాను, నీ గృహంలోకి వస్తున్నాను, నీ హృదయంలోకి వస్తున్నాను, అనేకమైన మేళ్ళు నీ జీవితంలో నేను చేయబోతున్నాను అంటున్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఎటువంటి సమస్య అయినా నువ్వు తీర్చగలిగిన దేవుడు ప్రభా. అది ఉద్యోగ పరంగా అయినా అద్భుతం చేయగలిగిన వాడు ప్రభా. అది అప్పుల సమస్య అయినా తీర్చగలిగిన వాడు ప్రభా. భార్య భర్తల మధ్య సమస్య అయినా తీర్చగలిగిన వాడు ప్రభా. కోర్టు కేసులు గెలిపించే దేవుడు నాయన. అయా, ఇదిగో నా తండ్రి, గొడ్రాలని నా తండ్రి తల్లిగా మీరు నియమించి నా తండ్రి ప్రభా, అయా మీరు దయచేసే దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయా, యవనస్తుల జీవితంలో గొప్ప కార్యములు చేయండి నాయన. చదువుకుంటున్న ప్రతి బిడకు కూడా నా తండ్రి ప్రభా, నీ కృప ద్వారా మంచిగా చదువుకునే కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకమైన దేశాలలో, విదేశాలలో నా తండ్రి ఉన్న ప్రతి బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి వారి ప్రాంతాలలో వారు వర్ధిల్లుటకును సహాయం దయచేయండి, బలపరచండి, కార్యములు జరిగించి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు.